సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. క్రైస్తవ జనాంగమా, వారంలో ఒక్కరోజు మీకు అనుకూలమైన దినాన కనీసం ఒక్కరోజైనా ఉపవసించి ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో మనవి చేస్తూ 10ంటికి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరు. రెండవది, రేపు ఆదివారం కదా, ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో రేపు 4 ఆరాధనలు. ప్రతి ఆదివారం పటాన్ చెరువులో 2 ఆరాధనలు, అలాగే ఉప్పల్ ఫిర్జాదిగూడలో 3 ఆరాధనలు. ప్రాముఖ్యంగా మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, గజ్వేల్లో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఏ ఆరాధనకి వెళ్ళని వారు ఓ మంచి ఆరాధనలో సంఘంలో పాల్గొందాలని ఆశ కలిగి ప్రేమతో ఆహ్వానిస్తూ తెలియచేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా రేపు ఆదివారం మన సెంట్రల్ మందిరంలో 3 చక్కటి వర్తమానాలు. ఫస్ట్ సెషన్లో, క్రైస్తవుడా దేవునికి తలవంపులు తెచ్చే పని చేయకు, క్రైస్తవుడా దేవునికి తలవంపులు తెచ్చే పనులు చేయకు. సెకండ్ సెషన్లో, గర్భంలో ఉన్న శిశువును తల్లి చూసుకున్నట్లుగా నిన్ను చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ భయం, ఎందుకు నీకు ఈ దిగులు? ఇంకోసారి చెప్పమంటారా? గర్భంలో ఉన్న శిశువును తల్లి చూసుకున్నట్లుగా నిన్ను చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ భయం, ఎందుకు నీకు ఈ దిగులు? సెకండ్ సెషన్, థర్డ్ సెషన్లో ఓ చక్కటి వర్తమానం వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈరోజు జూలై నెల 4వ తారీఖు కదా, నిన్న చెప్పాను. జూలై నెల 3వ తారీఖు ప్రాముఖ్యత ఏంటో. ఒకటి, జూలై నెల 3వ తారీఖు భారతదేశ క్రైస్తవ దినోత్సవం అని విన్నాం. రెండోది చెప్పమంటారా? జూలై నెల 3వ తారీఖు మిర్రర్ డే. మిర్రర్ అంటే అద్దం. అవును, అద్దానికి కూడా ఒక దినం ఉంది. ప్రేమికుల దినోత్సవం ఉన్నట్లు, ఫాదర్స్ డే ఉన్నట్లు, మదర్స్ డే ఉన్నట్లు, ఏమంటే ఫ్రెండ్షిప్ డే ఉన్నట్లు, అద్దం కూడా తనకి సపరేట్గా మిర్రర్ డే అని జరుపుకుంటా ఉంది. దీనిలో 5 అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మీకు బోధించాలని పరిశుద్ధాత్మ చేత రేపబడ్డాను. విందాం. ఎందుకు ఈ దినాన్ని మిర్రర్ డే అని పిలుస్తారు? చరిత్ర మనం వెతికినా ఎందుకో అంత ఆధారాలు దొరకలేదు. అయినా ఈ దినం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అద్దానికి దేవుని వాక్యం ఇచ్చే 5 అద్భుతమైన నిర్వచనాలు మీతో పంచుకుంటాను. నంబర్ 1, ప్రతి మనిషి లేవటంతో బైబిల్ దగ్గరికి వెళ్తారు అనేది ఎంత ఖచ్చితమో, అంతకంటే అద్దం దగ్గరికి వెళ్తారు అనేది అంతకంటే ఖచ్చితం. ఓ పురుషుడు సగటున రోజుకొచ్చి ఓ 10 సార్లు అద్దం చూస్తే, స్త్రీలు రోజుకొచ్చి 25-30 సార్లు అద్దం చూస్తారట, సగటున అనే యావరేజ్. అంటే ప్రతి మనిషి తప్పకుండా అద్దం దగ్గరికి ప్రతిదినం వెళ్తాడు. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అద్దం నంబర్ 1 స్వీయ పరీక్షకు గుర్తు. అదే దేవుని వాక్యానికి గుర్తు. అద్దం దగ్గరికి వెళ్ళి నా ముఖం ఎలా ఉంది, ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఏమైనా సార్లు ఉన్నాయా, ఏమైనా దుమ్ము ధూళి పడిందా? అద్దం దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే తుడుచుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు కదా. అద్దం నీవెలా ఉన్నావో నీ ప్రతిబింబాన్ని చూపిస్తుంది. నిజమే, వాక్యమనే అద్దం కూడా. వాక్యమనే అద్దం దగ్గరికి మనం వచ్చినప్పుడు నీవెవరివో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ స్వభావం ఎలాంటిదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగిన శక్తి వాక్యమనే అద్దానికి ఉంది. భౌతిక సంబంధమైన అద్దం నీ బాహ్య రూపాన్ని చూపిస్తుంది. వాక్యపు అద్దం నీ హృదయ స్థితిని చూపిస్తుంది. తమ్ముడు, చెల్లి, సామెత ఒకటి ఉంది,
మీకు తెలుసో తెలీదు, అద్దం అబద్ధం ఆడదు కదా. ఏమన్నాను? అద్దం అబద్ధం ఆడదు. నువ్వు నల్లగా ఉంటే నల్లగా చూపిస్తుంది, ఎర్రగా ఉంటే ఎర్రగా చూపిస్తుంది, మెల్లకన్నైతే మెల్లకన్ను చూపిస్తుంది, కోటేరు ముక్కు అయితే కోటేరు ముక్కు చూపిస్తుంది, తప్పిడి ముక్కు అయితే తప్పిడి ముక్కు చూపిస్తుంది. నీకు ముక్కే లేకపోతే ఎట్లా ఉన్నావో అట్లాగే చూపిస్తుంది కదా. అద్దం అబద్ధం ఆడదు. నీ ముఖం ఎంత ఉందో అంతే చూపిస్తుంది. కొన్ని ఉంటాయి భూతద్దాలు భూతాల అద్దాలు. గమనించండి, ఇంత ముక్కును ఇంతలావు చూపిస్తుంది, ఇంత ముఖాన్ని ఇంతలావు చూపిస్తుంది. అదే భూతద్దం అంటారు చూసారా. అయ్యా, అద్దం అబద్ధం ఆడదు. ఒకవేళ ఆ అద్దం ఎప్పుడైనా అబద్ధం ఆడుతుందేమో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యపు అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదు. వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, వాక్యమనే అద్దం నీ అంతరంగాన్ని చూపించినప్పుడు సరిచేసుకున్నావా? నిన్ను మించిన ధన్యుడు, నిన్ను మించిన భాగ్యవంతుడు భూమి మీద ఎవరూ లేరు అన్న సంగతి గ్రహించు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 రాజుల సంగతి చెప్తాను. 2వ రాజుతో అంటాడు దేవుడు, ఇదిగో బాబు, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నేను స్థిరపరుస్తా. యోధా జనాంగానికి దావీదు కుటుంబాన్ని నేను రాజుగా నియమించా. సదాకాలము దావీదు దీపం యెరూషలేములో వెలుగుతూనే ఉంటుంది. రైట్? తతిమ 10 గోత్రాల వారిని నీకు ఇస్తున్నా. ఆ 10 గోత్రాల వారికి నిన్ను రాజుగా నియమించా. ఏదో నీకు ఇవ్వటం మాత్రమే కాదు రాజరికం, తర్వాత నీ పిల్లల పిల్లలకు రాజరికాన్ని ఇచ్చి, యోధా గోత్రానికి దావీదు కుటుంబాన్ని ఎలా స్థిరపరిచానో ఇజ్రాయేలు గోత్రికులకు నీ కుటుంబాన్ని అలా స్థిరపరుస్తాను అన్నాడు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ రాజుతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ రాజు కొన్ని తప్పటడుగులు వేశాడు. తప్పటడుగులు వేసిన తర్వాత ముగింపులో ఆ రాజును గూర్చి అంటాడు, దావీదును స్థిరపరిచినట్లుగా నేను స్థిరపరచాలనుకున్నాను, కానీ నేను నిన్ను స్థిరపరచట్లేదు. స్థిరపరచకపోగా నీకు ఎలాంటి శిక్ష కలగబోతుందో తెలుసా? ఒకడు పెంట ఊడ్చినట్లుగా నిన్ను ఓడవబోతున్నా. ఒకడు ప్లేట్ అంతా అన్నం తిని ప్లేట్ అంతా కడిగిన తర్వాత పాత్రను బోరలేసినట్లుగా ఏది నీలో మిగలకుండా మొత్తం తుడిచేస్తా, పెంటను తుడిచినట్లుగా తుడిచేస్తా అని అంటాడు. ఎవరా రాజు? ఆ రాజు ఎవరో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకు దావీదు కుటుంబాన్ని స్థిరపరచాలనుకొని కూడా దేవుడు స్థిరపరచలేకపోయాడు? దావీదు కుటుంబాన్ని స్థిరపరుస్తానన్న దేవుడు నేటికి దావీదు కుటుంబాన్ని ఎందుకు స్థిరపరిచాడు చెప్పమంటారా? ఇద్దరి దగ్గరికి వాక్యమని అర్థం వచ్చింది. దావీదు, బత్షెబతో పాపం చేసావు, జాగ్రత్త. నమ్మకమైన సైనికుడు ఊరియాను చంపించావు, జాగ్రత్త. వాక్యం గద్దిస్తే కుప్పలాగా కూలిపోయి నేను పాపం చేశాను ఏడ్చాడు. విన్నారా? ఆ పశ్చాత్తాపం దావీదు రాజ్యం స్థిరపడటానికి కారణమైంది. 2వ రాజు ఉన్నాడే, అతని పేరు మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అతడు లేవీలను కాకుండా సాధారణమైన యాజకులను పెట్టి 2 దూడలను ఏర్పాటు చేసి దైవిక క్రమానికి విరుద్ధంగా రాజు ప్రవర్తించాడు. నువ్వు ప్రవర్తిస్తుంది తప్పు అని ఒక ప్రవక్త వచ్చి ఈ రాజును గద్దిస్తే, ఆ రాజు విన్నారా, రాజు గద్దిస్తే వాక్యమని అర్థం తీసుకొచ్చి, రాజా నీ బ్రతికిది, ఇలా జీవిస్తున్నావు, తస్మా జాగ్రత్త అని వాక్యం చేత హెచ్చరిస్తే, హెచ్చరించిన దైవ సేవకుని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. చెయ్యి ఉన్నపాటున ఎండిపోయింది. చెయ్యి ఎండిపోతే ఏడ్చాడు, మరలా బాగుపడింది. చెయ్యి ఎండిపోయినందుకు ఏడ్చాడు, కానీ భక్తి ఎండిపోయినందుకు ఏడవల. శరీరానికి రోగం వస్తే ఏడ్చాడు, కానీ తన ఆత్మకు రోగం వస్తే ఏడవల. రోగమేంటో వాక్యం ద్వారా దేవుడు తెలియచేసిన ఇంత కూడా పశ్చాత్తాపడకపోగా గద్దించినోను కొట్టడానికి గద్దించిన ప్రవక్తను కొట్టడానికి బయలుదేరాడు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు,
మొహం బాగాలేదని అద్దం పగలు కొట్టాడట. విన్నారా? అద్దం అబద్ధం ఆడదుగా. ఒరే రాజా, నువ్వు దారి తప్పినోడివి అని చెప్తే గమనించండి, బ్రతుకు సరి చేసుకోకపోగా వాక్యం అనే అద్దాన్ని సేవకుని కొట్టడానికి బయలుదేరాడు. తమ్ముడు, చెల్లి, వాక్యం అనే అద్దం నీ దగ్గరికి వచ్చినప్పుడు స్వీయ పరీక్ష చేసుకుని దావీదులాగా పశ్చాత్తాపడ్డావా? నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను దేవుడు స్థిరపరచడం ప్రారంభిస్తాడు. మీ సేవకులు మీకు వాక్యం చెప్తున్నప్పుడు, మీ తప్పు ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తున్నప్పుడు మీ గుండెల్లో పశ్చాత్తాపం పుడుతుందా? పగబడుతుందా? పరితాపంతో ఏడ్చారా? ఉక్రోషంతో నన్ను గూర్చే అన్నాడు, నన్ను గూర్చే అన్నాడు, నా కుటుంబాన్ని గూర్చే అన్నాడు. పిచ్చి మొహమా, నిన్ను గూర్చి అనకపోతే, మందిరానికి వచ్చే నీ గూర్చి దేవుడు మాట్లాడకపోతే దారిని పోయే దాన్ని గూర్చి దేవుడు మాట్లాడతాడా? అసలు వాక్యం అనే అర్థం దగ్గరికి మనం వచ్చేది ఎందుకు? మన అంతరంగ స్వభావాన్ని తెలుసుకొని స్వీయ పరీక్ష చేసుకొని దిద్దుబాటు చేసుకోవటానికే కదా. వాక్యం వచ్చిన ప్రతిసారి బ్రతుకు దిద్దుబాటు చేసుకునే కృప నువ్వు కలిగి జీవిస్తే ఈ తరపు దావీదు కుటుంబంలాగా నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచునుగాక. నంబర్ 1, అర్థం స్వీయ పరీక్షకు, స్వపరీక్షకు గుర్తు. రెండవది, అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అర్థం అనే మాట ఎక్కడ ప్రస్తావించబడిందో తెలుసా? ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. బైబిల్లో అర్థం అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది చూడండి. ఆ మాట నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. విన్నారా? ఆ కాలంలో కొంతమంది స్త్రీలు ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర సేవ చేయటానికి తమను తాము సమర్పించుకున్నారట. ఆ రోజుల్లో అద్దం, ఇప్పుడున్న అద్దాలు ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో ఇత్తడి ఉంటుంది కదా, ఇత్తడి కానీ వెండి కానీ బాగా షైనింగ్ బట్టి దాన్నే అద్దాలుగా వాడేవారు. ప్రత్యేకంగా వీరు ఇత్తడితో తయారు చేయబడిన ఆ మెటీరియల్ని అద్దంగా వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు, మందిరంలో సేవ చేయటానికి వచ్చిన సేవికులు. నేనంట రెండవది అద్దం సమర్పణకు గుర్తు. వీళ్ళు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి తమను తాము సమర్పించుకున్నారు. ఈ వాక్యం వింటున్న తల్లులారా, తండ్రులారా, మీకు ఎప్పుడు ఖాళీ దొరికినా మీ అన్నగా నా హృదయపు లోతులో నుంచి నా చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాల్లో సమయం దొరికినప్పుడల్లా మందిరానికి వెళ్ళి ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళి అనేక మంది ప్రజల కొరకు, సంఘక్షేమం కొరకు, సార్వత్రిక సంఘాల కొరకు, మీ స్థానిక సంఘం కొరకు, మాలాంటి దైవ సేవకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ జీవితాన్ని దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి మీ సమయాన్ని వాడుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ తల్లి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. ఎవరు? అన్నమ్మ. యవన వయసులో భర్తను కోల్పోయింది. మేబీ 25 సంవత్సరాల వయసులో. ఇక తాను ఇంకొక వివాహం చేసుకోకుండా దేవుని మందిరానికి తను ప్రతిష్ఠ చేసుకుంది. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవారాత్రులు ఆ మందిరంలోనే తన సమయాన్ని గడుపుతూ వచ్చిందట. మందిరంలో అడుగుపెట్టేటప్పుడు విధవరాలిగా అడుగుపెట్టింది. ఆ విధవరాలి ఇజ్రాయేలు దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో ఆ మందిరాల్లో పొరపాటున ముసలమ్మ ముచ్చట్లకు కానీ, పోసుకోలు మాటలకు కానీ, టైంపాస్ బఠానీ సంభాషణలకు కానీ ఇంత కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. నేనంట, మీకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ముచ్చట్లాడేది సహజంగా మగవాళ్ళు ఎక్కువ వాడతారా, ఆడవాళ్ళు ఎక్కువ వాడతారా ముచ్చట్లు? చెప్పండి.
ముచ్చట్లో ఆడోళ్ళకి అదే ముచ్చట్లో ఆడోళ్ళు ఎక్కువ ఆడతారా, మగవాళ్ళు ఎక్కువ ఆడతారా? ఆడోళ్ళే ఆడతారు అని పౌలు గారు అన్నారు. నేను అన్న మాట కాదు. పౌలు గారు ఎక్కడ అన్నారన్నా అంటారా? ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు కానీ ముసలయ్య ముచ్చట్లు అనలేదుగా. ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు కానీ ముసలయ్య ముచ్చట్లు అనలేదుగా. అయితే ఈ రోజుల్లో మగవాళ్ళ కూడా ఈ దరిద్రం పట్టింది కొంతమందికి. సోది మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అమ్మా, మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళి వేరే ఏ పనికి మాలిన వ్యాపకాల్లో మీరు తలదోర్చకుండా పరిచర్య ఉంటే పరిచర్య చేయండి, ప్రార్థన ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన యందు పరిచర్య యందు ఎడతెగక మీరు బ్రతికేటువంటి వారుగా ఉండాలి. అది సమర్పణకు గుర్తు. మూడవది, అద్దం దేనికి గుర్తో తెలుసా? సహకారానికి గుర్తు. ఈ స్త్రీలు ఎంత సహకరించారో చూడండి. ఇత్తడితో చేయబడిన అద్దాన్ని దేని కొరకు వాడుకునేవాళ్ళు? వాళ్ళ ముఖాన్ని చూసుకోవటానికి, అందాన్ని సరిచేసుకోవటానికి, అందంగా అలంకరించుకోవటానికి. వాళ్ళ అందం ఏదో వాళ్ళ అందాన్ని ఇంకెక్కువగా మెరుగుపరుచుకోవటానికి దేన్ని వాడతారో ఆ అద్దాన్ని దేవుని పరిచర్యలో గంగాళం తయారు చేయటానికి, దాని పీట తయారు చేయటానికి సమర్పించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సహజంగా స్త్రీకి అందం మీద చాలా మక్కువ సహజంగా ఒకప్పుడు. ఇప్పుడు ఆ దరిద్రం మగవాళ్ళను కూడా పట్టుకుంది, అది వేరే సంగతి. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ అని ఉండేది. ఇప్పుడు చూసారా, మెన్స్ బ్యూటీ పార్లర్ అని కొత్తగా వచ్చినాయి. మెన్స్. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ అంటే స్త్రీలకు సంబంధించింది. ఆ జబ్బు, ఆ దరిద్రం, ఈ అలంకరణ అనేది మగవాళ్ళకు కూడా. ఏమంటే ఈ కాలంలో మగవాళ్ళు జుట్టుతో చేసినన్ని స్టైళ్ళు, జుట్టుతో చేసినన్ని ఏమనాలి, విచిత్ర వింత వింత వేషాలు ఆడవాళ్ళు కూడా చేయట్లా. వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువైపోయింది. సరే వినండి, ఒక స్త్రీకి అందం అంటే మక్కువ కదా. చూసారా, అందం అంటే మక్కువ కాదు అర్థం కావాలంటే సర్పం అవమనం శోధనలో పడేయటానికి ఈ పండు తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు అన్నాడు. ఇక వెంటనే అవ్వమేమనుకుందో తెలుసా, నేను ఎట్ట అయిపోతానో అంటే అందాన్ని ఎరగేసాడు. విన్నారా ఈ మాట? దేవుని బిడ్డలు ఎప్పుడు అందం మీద మనసు పెట్టొద్దు. బైబిల్ అంటుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని ఇంకా మెరుగులు దిద్దుకొని ఆకర్షణీయంగా లోకంలో కనబడాలి అనేది సాతాను ఆలోచన సుమి. విన్నారా? ఆ అందాన్ని దేని కొరకు? దేవుడు వాళ్ళకి ఇచ్చిన అందాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అద్దాన్ని దేవుని పని కొరకు వాడటం ప్రారంభించారు. నేనంట, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు, దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు వినియోగించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీలకు ఐగుప్తు దేశంలో విస్తారమైన వెండి బంగారం ఇచ్చాడు. దేవుడిచ్చిన బంగారాన్ని సినాయి కొండ దగ్గర దేనికి వాడారు? దూడలను తయారు చేయటానికి వాడాడు. శాపగ్రస్తులైపోయారు. దేవుడు నీకు ఇచ్చిన అందం, దేవుడు నీకు ఇచ్చిన డబ్బు, దేవుడు నీకు ఇచ్చిన సమస్తం దేవుని మహిమ కొరకు వాడే వ్యక్తిగా ఉండాలని ఈ అద్దం మనకు బోధిస్తున్న మూడవ పాఠం. నాలుగో పాఠం చెప్పమంటారా? అద్దం సత్శీలతకు గుర్తు. ఈ ఇత్తడితో గంగాళాన్ని తయారు చేసిన తర్వాత ఆ గంగాళంలో నీళ్లు పోశారు. ఇది వీటి రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపవేదిక దగ్గర ధూపం వేయాలన్నా, దీపవృక్షం దగ్గర దీపాలు వెలిగించాలన్నా, సముఖపు రొట్టెల బల దగ్గర రొట్టెలు దొంతరలుగా పేర్చాలన్నా గంగాళం దగ్గరికి వచ్చి ఆ గంగాళంలో తన ముఖాన్ని చూసుకొని గంగాళంలో ఉన్న నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుగుకొనిన తర్వాతే రొట్టెలు పేర్చడానికి వెళ్ళాలి. కడుగుకొనిన తర్వాతే ధూపం వేయటానికి వెళ్ళాలి. కడుగుకొనిన తర్వాతే, విన్నారా, కడుగుకొనిన తర్వాతే దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలి. మరలా బయటకు వచ్చాడు. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. విన్నారా?
బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించే ముందు మరలా గంగాళం దగ్గరికి వచ్చి నీళ్లతో కడుక్కొని వెళ్ళాలి. కడుక్కోకుండా వెళ్ళాడా వాడు చస్తాడు అని బైబిల్లో రాస్తుంది. అందుకనే చావకుండునట్లు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? తమ్ముడు, చెల్లి, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయటం మంచిదే, కానీ ప్రార్థన చేసే నీవు ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు నీ ప్రవర్తన కడుక్కోవాలి. విన్నావా ఈ మాట? నీ ప్రార్థన కంటే నీ ప్రవర్తన చాలా ముఖ్యం. నేను 10 అధ్యాయాలు చదివాను, 20 అధ్యాయాలు చదివాను, 30 అధ్యాయాలు చదివాను, రొట్టెలు దొంతరలుగా పేర్చాను, పాస్టర్ గారు చెప్పే ప్రతి మెసేజ్ రాశాను. అబ్బా, ఆ ప్రసంగం బాగుంది, ఈ ప్రసంగం బాగుంది అని ప్రసంగానికి మార్కులు వేసావు, కానీ ఆ ప్రసంగాలు నీలో ఎంతవరకు మార్పు కలుగు చేశాయి? ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, మంచిదే. ఆ మార్కులేసిన నీ జీవితంలో నీలో కలిగిన మార్పు ఎంత? అబ్బా, ఆ పాస్టర్ గారు ఎంత బాగా ప్రసంగం చేశాడో ప్రశంసించావు. నీ ప్రశంస కాదు, నీ పరివర్తన దేవునికి ముఖ్యం. విన్నారా? నేను వాక్యం చదువుతున్న రోజుకు 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, మంచిదే. ఆ వాక్యం చదివే నీ జీవితంలో వాక్యం నీలో ఎంతవరకు ఫలించింది? వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సాక్ష్యం చెప్తున్నావే, దేవుని వాక్యం ప్రకటిస్తున్నావే, దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావే, నేను పరిచర్య చేస్తున్నాను మందిరంలో. తమ్ముడు, నీ పరిచర్య కాదు దేవునికి కావాల్సింది, నీ ప్రవర్తన దేవునికి ముఖ్యం. మందిరానికి వెళ్ళి, అయ్యా మందిరంలో నేను లైవ్ ఇస్తున్నాను, మంచిదే. కీబోర్డు కొడుతున్నాను, మంచిదే. తబలా కొడుతున్నాను, మంచిదే. కెమెరామెన్గా పనిచేస్తున్నాను, మంచిదే. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేది నేనే, మంచిదే. మందిరం ఊడుస్తున్నాను, మంచిదే. విన్నారా? మందిరంలో బాత్రూములు కడుగుతున్నాను, మంచిదే. మందిరంలో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను, మంచిదే. అయితే నేనంట, మందిరంలో వాలంటీర్గా పనిచేసే నీవు తాగుబోతుగా బ్రతుకుతూ వాలంటీర్గా పనిచేస్తే మీ పాస్టర్ మెచ్చుకుంటాడేమో, దేవుడు మెచ్చుకోడు. మందిరంలో పరిచర్య చేసే నీవు లోకానికి వెళ్ళిన తర్వాత పనికిమాలిన కార్యక్రమాలు చేసి తిని తాగి తందనాలాడి భార్యను కొట్లాడి, ఆ మధ్య ఒక ఆవిడ చెప్తుంది, అయ్యా మా ఆయన తబలా భలే కొడతాడని చెప్తున్నారు మీరు. నిజమే, ఆదివారం చర్చిలో తబలా బాగా కొడతాడయ్యా. బాధ ఏంటో తెలుసయ్యా? అందులో బాధ ఏముందమ్మా? సంతోషించదగ్గదే కదా. ఆ బిడ్డ ఏడుస్తూ అంటుంది, అయ్యా ఆదివారం చర్చిలో తబలా బాగా కొట్టే ముందు శనివారం రాత్రి నన్ను చెత్త కొడతాడయ్యా. ఇంట్లోనే నన్ను చెత్త కొడతాడు, చర్చికి వచ్చి తబలా కొడతాడయ్యా. అబ్బా, ఈ తబలా ఎంత బాగా కొడుతున్నాడో పాస్టర్ గారు మెచ్చుకుంటారేమో, ప్రభు దుఃఖపడతాడు. తమ్ముడు, చెల్లి, ఈ అర్థం సత్శీలత, సరిచేసుకునే జీవితానికి గుర్తుగా ఉంది. ఎప్పుడు ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళే ముందు, నేను ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? నా పెదవులు సరైనవేనా? కాకపోతే దిద్దుబాటు చేసుకొని, నా చూపు సరైనదేనా? కాకపోతే దిద్దుబాటు చేసుకొని, వాక్యం చేత కడుగుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థన తోపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. 5వది, అద్దం సమరూపానికి గుర్తు. ఇప్పటికి 4 విషయాలు విన్నాం కదా. నంబర్ 1 అద్దం స్వపరీక్షకు, నంబర్ 2 సమర్పణకు, నంబర్ 3 సహకారానికి, నంబర్ 4 సత్శీలత లేక సరిచేసుకునే జీవితం, నంబర్ 5 సమరూపం. అపోస్తలుడైన పౌలు వారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయుచు. ఇప్పుడు అద్దం ముందు నిలవబడ్డాం. అద్దం ముందు నిలబడితే అద్దం ఎవరిని చూపిస్తుంది? నిలవబడిన వ్యక్తి యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది కదా. అద్దంలో ప్రతిబింబం కనపడినట్లుగా వాక్యమనే అద్దం దగ్గరికి వచ్చిన మన అందరి జీవితాల్లో ఆ వాక్యం విని 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 నీలో నాలో యేసుక్రీస్తు స్వభావం కనపడాలి. యేసుక్రీస్తులాగా మనం జీవించాలి.
విన్నారా ఈ మాట? యేసుక్రీస్తుకు ప్రతిబింబాలుగా అద్దం మన ప్రతిబింబాన్ని చూపించినట్లుగా నశించిపోతున్న ఈ ప్రజలకు నీలో క్రీస్తు ప్రతిబింబాన్ని చూపించే క్రైస్తవుడిగా దేవుని కొరకు నీవు నేను బ్రతకాలి. ఇది నికార్సైన క్రైస్తవ జీవితం. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఖమ్మం వెళ్తే 55-60 సంవత్సరాల వయసు కలిగిన ఒక తల్లి, వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినాయి, తెల్లటి వెంట్రుకలు. బాబు ప్రార్థన చేయండి అయ్యా అంది. అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంటారు? ఇది జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. బాబు దేని కొరకు ప్రార్థన చేయమంటారు? ప్రతిదినం యేసులాగా నేను బ్రతికేటట్లుగా, నాలో, నా ప్రవర్తనలో, నా మాటలో, నా జీవిత విధానంలో ప్రజలకు నా ప్రభు కనపడినట్లుగా ప్రతి దినం ప్రతి క్షణం ప్రభులాగా బ్రతికే కృప నాకు దేవుడు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. అరే ఎవరిని అడిగినా నడుము నొప్పి ప్రార్థన చేయండి, మోకాళ్ళ నొప్పి ప్రార్థన చేయండి, తలనొప్పి ప్రార్థన చేయండి, షుగర్ వచ్చింది ప్రార్థన చేయండి, బీపీ వచ్చింది ప్రార్థన చేయండి. తప్పు అని నేను అంటలా. ఒక ఆత్మీయ అంతస్తుకి ఎదిగిన తర్వాత మన ప్రార్థన విషయాలు మారాలి. ఎప్పుడు నడువు నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, ఇది మట్టి శరీరం బ్రతికున్నంత కాలం ఏదో ఒక రుగ్మత ఉంటుంది. వీటికి మించి మనం ప్రభువుని ఏమడగాలో తెలుసా? యేసయ్యా నీలాగా నేను బ్రతకాలి. అద్దం ప్రతిబింబాన్ని చూపించినట్లుగా నాలో నీ ప్రతిబింబాన్ని లోకానికి చూపించాలయ్యా. నీలాగా బ్రతికే కృప నాకు దయచేయి. అలా కోరుకునే జీవితం దేవుడు మనొక్కొక్కరికి దయచేయునుగాక. ఓ మాట చెప్పి ముగిస్తా. బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను చూసి ఆ బిడ్డను ఎత్తుకొని వాళ్ళ తండ్రి వైపు చూసి, ఏమయ్యా వీడి ముక్కు అచ్చం నీ ముక్కులాగే ఉందయ్యా, నీ ముఖం వీడి ముఖం అచ్చం డిటో బ్లూ ప్రింట్ జిరాక్స్ కాపీ, అచ్చం నీకులాగే ఉన్నాడయ్యా అని అంటే ఆ తండ్రి ఉన్నాడు చూసారా, ఆస్కార్ అవార్డు సాధించినోడులాగా ఎంత మురిసిపోతాడో. అసలు చూడండి, ఏదేదో అయిపోతాడు. ఆ ముఖ కవళికలు చూస్తే విన్నారా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినోడు కూడా ఆ రేంజ్లో సంతోషించడం విన్నారా. ఏమంటారు, యూపీఎస్సీ ఎగ్జామ్లో సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆయన కూడా అంత సంతోషిస్తాడో లేదో కానీ అచ్చం నీ పోలికేనయ్యా అంటంతో ఆ తండ్రి ఎలా మురిసిపోతాడో. తమ్ముడా చెల్లి, పరలోకపు తండ్రి కూడా ఎప్పుడు మురిసిపోతాడో తెలుసా? వీళ్ళల్లో మేము క్రీస్తుని చూసాం అని అన్ని ప్రజలు మాట్లాడితే నిన్ను చూసి పరలోకపు తండ్రి మురిసిపోవటం ప్రారంభిస్తాడు. అట్టి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. అర్థం నంబర్ 1 స్వపరీక్ష, నంబర్ 2 సమర్పణ, నంబర్ 3 సహకారం, నంబర్ 4 సత్శీలత లేక సరిదిద్దుకొనుట, నంబర్ 5 సమరూపం. ఆయన రూపానికి సమాన రూపంగా ఎదుగుదాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. విన్న ఈ వాక్యం మా అందరి హృదయ క్షేత్రాలలో నూరంతలుగా ఫలభరితంగా మీరు మార్చుదురుగాక. ఏది విన్నామో అది మా బ్రతుకులో కనబడాలి. వాక్యం అనే అర్థం ఎప్పటికీ అబద్ధం ఆడదు. వాక్యం అనే అర్థం మా దగ్గరకు వచ్చినప్పుడు దిద్దుబాటు చేసుకునే కృప నాకు నీ ప్రజలకు దయచేయి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఈ దినం నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో కాపుదల భద్రత దయచేయి. ఏ దుష్టుని ప్రయత్నం, ఏ దుష్టుని యొక్క ఆలోచన నీ బిడ్డల జీవితాల్లో నెరవేరకూడదయ్యా. ప్రతి దుష్ట తలంపు యేసు నామం పేరిట పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.